నమస్తే అండి అందరికీ. ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్ ఆన్లైన్లో ఎలా వాడాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి. నేను అమెజాన్లో మా బాబు కోసం స్టైలిష్ పెన్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసేసి నేను ఏదైతే వర్చువల్ కార్డ్ ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ముందరే ఎంటర్ చేసి పెట్టుకున్నాను. ఆ వర్చువల్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుని దాని యొక్క సివివి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను పే విత్ డెబిట్ కార్డ్ని కన్ఫర్మ్ చేశానండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అడ్రస్ అది కూడా ముందరే ఇచ్చేసాను, ఎక్కడికి డెలివరీ అవ్వాలి ఏంటనేది. పే విత్ డెబిట్ కార్డ్ నెంబరు కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్అవుట్ మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేశాను. డెలివరీ టైమింగ్స్ కూడా నేను సెట్ చేసేసుకున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్కి వెళ్తుందండి. పేమెంట్ పేజ్కి వెళ్ళినప్పుడు మనకి క్లియర్గా చూపిస్తుంది ఎంత డాలర్ల వర్త్ పేమెంట్ చేయాలి ఏంటనేది. నా కార్డ్ నెంబర్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి. నేను పే నౌ మీద క్లిక్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసానండి. పే నౌ మీద క్లిక్ చేయగానే వీసా కార్డ్కి రీడైరెక్ట్ అయ్యి నా మెయిల్ ఐడికి, అంటే మనం ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఒక మెయిల్ ఐడి ఇచ్చాం కదండి, ఆ మెయిల్ ఐడికి అథెంటికేషన్ కోడ్ వస్తుంది. ఆ అథెంటికేషన్ కోడ్ అనేది సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది నా కార్డ్లోంచి డెబిట్ అయ్యి అమెజాన్ పేలో ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయిందండి. చూడండి, మీరు క్లియర్గా ఆర్డర్ ప్లేస్ అయినట్టు క్లియర్గా తెలుస్తుందండి. వన్స్ అలాగే వ్యాలెట్లోకి వెళ్ళి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, హిస్టరీలోకి వెళ్తే కనుక అమెజాన్ పే సెల్లర్లో $61.13 USDT వర్త్ పేమెంట్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్కి నాకు ఫీజు వచ్చి 0.03 USDT కూడా ట్రాన్సాక్షన్ ఫీజు కింద నాకు కట్ అయినాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీరు